శర్వాణి, నీరజ ఏదో అపశకునం కీడు అని చెప్తుంది కదా, ఎందుకైనా మంచిది. అబ్బా అమృత, ఇంకా ఈ మూఢనమ్మకాల్ని నువ్వు నమ్ముతున్నావా? ఎవరు నువ్వు? ఏం కావాలి? అర్చనని పట్టుకుని ఎవరంటావేంటమృత? నేనే అర్చనని, నీ ఫ్రెండ్ రేణుకని చంపించిన అర్చనని, అశోక్ వర్మ గారి మనవరాలని. హలో హలో, నీ ఆవేశాన్ని, నీ ఎక్స్ప్రెషన్ని కవర్ చేసుకో, లేదంటే నీ ముందుంది శర్వాణి. అది చాలా తెలివి కలది. దానికి డౌట్ వస్తే మనిద్దరిని పసిగట్టేస్తుంది. జాగ్రత్త. అమృత, ఎవరు? ఎందుకలా ఉన్నావు? ఏ శర్వాణి, తెలిసిన లాయర్ ఫోన్ చేశారు, ఒక్క నిమిషం మాట్లాడొస్తాను. ఆ లాయర్ గారు, చెప్పండి. హలో, ఎవరు నువ్వు? నేనే అర్చనంటే నమ్మవేంటమృత? గతంలో చక్రధర్ అనే పనికిమాలిన విలనుండేవాడు. వాణ్ణి కాల్చి చంపింది కూడా నేనే. రేఖను కూడా నేనే కొట్టి మరీ ఈ ఊరు నుంచి తరిమేశాను. నీకు దిమ్మ తిరిగిపోయింటుందని నాకు తెలుసు అమృత, కానీ ఇక నువ్వు కోలుకోలేని షాక్ ఇస్తాను విను. నిన్న రేణుకని చంపినట్టు ఈ రోజు నీ శర్వాణిని చంపబోతున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నిన్న రేణుకని చంపింది అచ్చునే అని పేపర్లో వచ్చినట్టే రేపు శర్వాణిని చంపింది కూడా అచ్చునే అని పేపర్లో వస్తుంది. అమృత, త్వరగా రా, ఆలస్యం అవుతుంది. శర్వాణి, నువ్వు కానివ్వు, నేను మాట్లాడేసి వస్తాను. హలో, ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? చెప్తున్నాను కదా అమృత, ఈ రోజు శర్వాణిని చంపబోతున్నానని. దీపాలు పట్టుకొని నీరజ శర్వాణీలు ఒంటరిగా నిలబడ్డారు కదా, వాళ్ళ చుట్టూ దీపాలు పట్టుకొని ఉన్న భక్తుల్లోనే మా మనుషులు ఉన్నారు. వాళ్ల చేతుల్లోనే నీ ఫ్రెండ్ శర్వాణి ప్రాణం వదలబోతోంది. జోక్స్ వేయదు. అసలు నీకేం కావాలి? నేను చెప్పేది విని కంగారు పడాలి కానీ జోక్ అంటావేంటమృత? సరే, నీ పక్కన ఒక ఆవిడ బ్యాగ్ వదిలేసి వెళ్తుంది, చూడు. దాంట్లో బాంబులున్నాయి, కావాలంటే వెళ్ళి చూడు.
ఏంటండి నా బ్యాగ్లో పూజ సామాన్లన్నీ కిందేస్తున్నారేంటి? సారీ అండి, ఆ అగ్గిపెట్టి కావాలి, నేను సర్దిస్తానండి. సారీ అండి. సర్లేండి. నమ్మేశావా? జస్ట్ ఊరికే జోక్ చేశానర్చునా. ఓ సారీ, ఇప్పుడు నువ్వు అమృతవి కదా? అమృత, ఇప్పుడు చెప్పింది అబద్ధమే, కానీ శర్వాణిని చంపుతానని చెప్పడం మాత్రం అబద్ధం కాదు. శర్వాణి చావు తర్వాత కలుద్దాం. గుడ్ బై అర్చన alias అమృత. హలో. అమృత, ఏం జరిగింది? ఇక్కడికొచ్చావేంటి? ఎవరో ఫోన్లో? శర్వాణి, నువ్వు ఇక్కడ ఉండకూడదు, అదే మనం వెళ్ళిపోదాం. అమృత, ఏం జరిగింది? శర్వాణి, చంపేస్తారు, నిన్ను చంపేస్తారు శర్వాణి. వద్దు, వెళ్ళిపోతాం శర్వాణి. నువ్వు నిజంగా మా అమృతవేనా? శర్వాణి, లేకపోతే ఏంటి అమృత? నీ చేతులు వణకడం, నీ మాటలు తడబడడం, నీ కళ్ళల్లో భయం ఎప్పుడైనా ఉందా? నువ్వు భయపడుతున్నావంటే నిన్ను చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అమృత, ఎవరో ఫోన్ చేసి నన్ను చంపుతానంటే నువ్వు భయపడుతున్నావా? అసలు నీకు ఫోన్ చేసింది ఎవరో నిజం చెప్పు. నీకు ఫోన్ చేసింది అర్చనే కదా? ఆ రోజు మన రేణుని చంపుతుంటే నేను ఏమీ చేయలేకపోయానన్న అసంతృప్తి నాలో ఎప్పటికీ రగులుతూనే ఉంటుంది. ఈ రోజు ఎవడొస్తాడో రాని, వచ్చిన వాడిని వచ్చినట్టే అక్కడికక్కడే చంపేస్తాను. అమృత, అర్చనకో లేక ఇంకెవరికో మనం భయపడితే నీకు నాకు విలువ ఉండదు. ఫోన్ చేసింది అర్చనే కదా? నాకు తెలుసు. ఆ అర్చన ఎవరిని పంపిస్తుందో పంపించని, నేను చూసుకుంటాను. అది కాదు శర్వాణి, ఎందుకైనా మంచిది ఒక్కసారి నా మాట విను, వెళ్ళిపోదాం పద. అమృత ప్లీజ్, ఈ రోజు ఎవడొస్తాడో రాని, నేను చూస్తాను. పదమృత.
దీపాలు శర్వాణి, దీపాలు వదులుదాం. మీరు వదిలేండి శర్వాణి, నేను తర్వాత వదులుతాను. అమృత, నీ బాధ నాకు అర్థమైంది. నాకేం కాదు, సరేనా? డ్రైవర్ త్వరగా పో. నీవు శర్వాణి, నీకేం కాదు శర్వాణి, నిన్ను మేం కాపాడుకుంటాము. అమృత, హాస్పిటల్ దగ్గరలో ఉన్నావు, ఇంకొద్దిసేపు ఓపిక పట్టు. నేను బ్రతుకుతానన్న ఆశ నాకు ఇంకా లేదు. ప్లీజ్ శర్వాణి, నువ్వు మాట్లాడుకో. నీకేం కాదు శర్వాణి, నీకేం కాదు. అమృత, నేను రేణు ఎంతో అదృష్టవంతులం కదా. మా జీవితాంతో ఏ ఫ్రెండ్షిప్ కోసమైతే బ్రతికామో ఇప్పుడు అదే ఫ్రెండ్షిప్ కోసం చచ్చిపోయే అదృష్టం మాకు దక్కింది. శర్వాణి ప్లీజ్, నువ్వు అలా మాట్లాడుకో. నీకేం కాదు, నేను నిన్ను కాపాడుకుంటాను. డ్రైవర్ త్వరగా పోనివ్వు. దగ్గరకు వచ్చేసాం మేడం. అమృత, ఈ క్షణం నేను నీ ఒళ్ళో ఇలా పడుకుంటే నేను చచ్చిపోతున్నానన్న బాధ కంటే నువ్వు నేను రేణు కలిసిన రోజులే గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకు శర్వాణి? ప్లీజ్ కొద్దిసేపు ఓపిక పట్టు, హాస్పిటల్కి దగ్గరలోనే ఉన్నావు. అమృత ప్లీజ్, మళ్ళీ మళ్ళీ నీతో మాట్లాడే అదృష్టం ఇక నాకు ఉండకపోవచ్చు. నేను బ్రతకనని నాకు అర్థమైంది. ఏంటి శర్వాణి ఇది? ఈ టైంలో ఇవన్నీ ఎందుకు? లేదమృత, మనం బ్రతికినంత కాలం ఏ రోజు సంతోషంగా బ్రతకలేదు. మన ముగ్గురు జీవితాలు ఎప్పుడు ముళ్ళబాటలే. వికాస్, విక్రమ్ ఒక్కరా ఇద్దరా? ఎంతమంది ఎన్ని విధాలుగా హింసించినా
చివరికి అమృత చేతిలో ఇలా ఆనందంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందనుకోలేదు. సర్వాణి ప్లీజ్, నేను బ్రతికించుకుంటాను సర్వాణి, నీకేం కాదు. ఎన్నిసార్లు బ్రతికించుకుంటావు అమృత? వికాస్ చేతిలో చావాల్సిన దాన్ని బ్రతికాను, మొన్న కీర్తి వాళ్ళ చేతిలో చావాల్సిన దాన్ని బ్రతికిపోయాను. నాకు దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు అర్చన చేతిలో చావాలని రాసి పెట్టుంది. నన్ను అర్చన అనుకున్నట్టే చంపేసింది. నువ్వెట్టి పరిస్థితుల్లోనూ నా చావుకి రేణు చావుకి కారణమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టద్దు అమృత. ముఖ్యంగా అర్చనని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు అమృత. నీకిప్పుడు చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలోనూ లేవు. నీ దగ్గర చెప్పుకోలేని నిజాలు, నీకు తెలియనివి చాలా ఉన్నాయి. సర్వాణి, అమృత, మీరు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. నేను బ్రతకను. అలా జరగదు. నువ్వు బ్రతుకుతావు, నేను బ్రతికించుకుంటాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపులోనే పుట్టాలనుంది అమృత. నా అమృత పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే చూడాలని ఎప్పటి నుంచో కోరుకున్నాను. కానీ నువ్వు సంతోషంగా ఉండాలన్న నా కోరిక తీరక ముందే సర్వాణి, నేను వెళ్ళిపోతున్నాను. నీ సంతోషం చూడడం కోసమైనా మళ్ళీ పుడతాను అమృత. నీ కడుపున పుట్టి నిన్ను అమ్మా అని పిలుస్తాను. డ్రైవర్ త్వరగా పోనివ్వు. నా అమృత ఒడిలో పడుకొని సంతోషంగా కన్ను మూస్తున్నాను. ఇంతకంటే మంచి అదృష్టం ఎవరికొస్తుంది అమృత? ఈరోజు నీ ఫ్రెండ్గా నీ ఒడిలో పడుకున్నట్టే రేపు నీ కూతురిగా నీ ఒడిలోనే పడుకుంటాను. ఈ జన్మకి చాలా అమృత. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సర్వాణి, అమ్మా దేవయాని, త్వరగా తీసుకురా అమ్మా. మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టుగా మీరు చేసుకుంటూ పోతున్నారు నాన్నగారు. నిన్న రేణుకని, ఈ రోజు శర్వాణిని. ఇప్పటికీ పాపం అమృత
శర్వాణితో కలిపి 2 కుండలు ఎత్తేసుంటుంది.